హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం సొరకాయ పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్గా హార్ట్కి, లివర్కి చాలా మంచిది. అండ్ అంతేకాదండి, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్కి అండ్ మనిషికి ఉండే మెయిన్ స్ట్రెస్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇక లేట్ చేయకుండా ఈ సొరకాయతో రుచికరమైన పరోటాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం లేత సొరకాయని తీసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఈ విధంగా చెక్కు మొత్తం కూడా తీసేసుకోండి పైన ఉన్నది. దీనికి లేత సొరకాయ మాత్రమే తీసుకోవాలండి, విత్తనాలు లేకుండా తీసుకోవాలి. సొరకాయలో గింజలు కనుక ఉంటే ఆ గింజల పాటను మొత్తాన్ని కూడా తీసేసుకొని నీట్గా ఈ విధంగా తురుముకోండి. ఇలా మొత్తం తురిమిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఇందులోనే కొంచెం వాము వేసుకోండి, డైజెషన్కి చాలా మంచిది. నేను ఈ రెసిపీని చాలా హెల్దీగా చేస్తున్నానంటే అందుకే ఎటువంటి మసాలాలు కూడా వాడట్లేదన్నమాట. సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లోనే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇవి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. దీంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా వేయట్లేదండి, మనం గుర్తుంచుకోండి. ఈ సొరకాయలో ఉన్న నీరుతోనే మనం ఈ పిండిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి అనేది మీరు సొరకాయలో ఉన్న నీరును బట్టి కొంచెం ఎక్కువైనా పట్టచ్చు, కొంచెం తక్కువైనా పట్టచ్చండి. చూసుకొని పిండిని కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోండి. పిండిని మనం పూరికి కలుపుతాం కదా, ఆ విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సొరకాయలోని నీరు ఇంకొంచెం తేలి కొంచెం మెత్తబడుతుంది పిండి ముద్ద. ఇప్పుడు మీకు ఏ సైజు పరోటాలు కావాలో ఆ సైజు ముద్దల్లాగా తీసేసుకొని అన్నిటిని కూడా ఈ విధంగా చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాల్స్ లాగా చుట్టేసుకోండి మొత్తాన్ని కూడా. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని పొడి పిండిలో వేసుకుని మనం చపాతీని ఏ విధంగా అయితే రుద్దుకుంటామో రౌండ్గా కొంచెం ఆ విధంగా రుద్దేసుకుందాం. దీనికి కొంచెం పొడిపిండి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం రుద్దేటప్పుడు సొరకాయలో ఉన్న తేమ కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది, అందువల్ల ఎక్కువ పడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్గా మొత్తం కూడా రుద్దుకోండి. ఇలా రుద్దిన తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోండి. అవసరం పడితే మరికొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని ఇంకొకసారి బాగా రుద్దుకోండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల పరాటా చాలా లేయర్గా, సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. దూదిలాగా ఉంటాయి అన్నమాట, చాలా రుచికరంగా కూడా ఉంటాయండి ఈ విధంగా చేస్తే. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదండి. మనకి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా స్క్వేర్ షేప్లో మొత్తం కూడా రుద్దుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పరోటాని దాని మీద వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా ఒక సైడ్ కొంచెం కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఈ విధంగా కాల్చుకోండి. ఇలా 2 సైడ్లను కొంచెం కాలిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ ఏది కావాలంటే అది అప్లై చేసుకోండి. 2 సైడ్స్ను కూడా అప్లై చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని పరోటాలను కూడా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పరోటా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.